ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నానా, ఈ డ్రెస్ ఎలా ఉంది? బాగుందా? పెళ్లి కోసం స్పెషల్గా తెప్పించా. ఎలా ఉంది? నీకేంట్రా, ఈ వీరభద్రం కొడుకువి, నువ్వు ఏ బట్ట కట్టినా బావుంటావు. రేపు ఈ పాటికల్లా ఆ చంద్రిక మెడలో తాళి కట్టి ఈ ఆస్తికి వారసుడు అయిపోరా. నానా, నాకు కోరుకుంది. ఏందిరా చెప్పు. అది నీతో కలిసి మందు కొట్టాలనుంది నాకు. పెండ్లైపోయిన తర్వాత నీ ఇష్టం రా. కావాలంటే రోజు మనిద్దరం కలిసి మందు కొడదాం, ఓకేనా? అది కాదు నాన్న, ఇప్పుడే నీతో కలిసి తాగాలి ప్లీజ్. సరే కూర్చో. Cheers. ఒరేయ్, మీ ఇద్దరికి ఏమై ఉండాదిరా? తీరిగా కూర్చుని మందు తాగుతా ఉండారు. ఇది గాని ఆ లచ్చమ్మ గాని చూసినాదంటే ఇప్పటిదాకా పండే కష్టమంతా నాశనం అయిపోతాది. ఏందమ్మా మాట్లాడితే లచ్చమ్మ అంటావు? ఇంకెంతకాలం దాని ముందు మంచోడ్లా బతకాలే? ఇదిగో వీడు నా కొడుకు, నా కన్న కొడుకైనా సరే అమ్మా నాయన లేని అనాథని చెప్పి తీసుకొచ్చి ఈ ఇంట్లో పెంచుకుంటున్నట్టు నటించాను. ఇంకెంతకాలం నటించాలా? రేపు తెల్లారేదాకా తెల్లారగానే నా పెళ్ళైపోతుంది. చంద్రిక ఆస్తి నా సొంతం అవుతాయి. ఆ తర్వాత నేను మా నాన్న ఫ్రీ బర్డ్స్. నాన్న, నువ్వేయి చెప్తా. నానా, తీన్ మరేద్దామా? ఒరే నాయనా, ఆపండి. ఏం చేసినా తెల్లారి దాని మెళ్ళో తాళి పడిందాకా గమ్మునుండండి. మీకే కాదు, నాకు ఈ ఇంట్లో పెత్తనం చెయ్యాలని ఉండాదిరా. నువ్వు నా మనవడవని చెప్పుకోవాలని కూడా ఉండాది. దేనికైనా కాలం కలిసి రావాలా? అవునరా వీరభద్ర, పొద్దు నా భరత్గాడి కోసం ఎవరో వచ్చుండాడు. ఎవరు రావాడు? ఇన్నాళ్ళుగా వాడి కోసం ఎవ్వరూ రాలేదు. ఈడేట వచ్చుండాడ్రా? వచ్చింది ఎవరనుకుంటా ఉండవు, పోలీసోడు. పోలీసోడా? ఆడెందుకు వచ్చినాడ్రా? నీకెలా తెలుసు నాన్న వచ్చింది పోలీస్ అని? వేషం మార్చొచ్చినా కాలిబోట్లు మాత్రం మార్చలేదురా. అది చూసి గుర్తుపట్టినాను. అంటే వాడు ఆ భరత్ కోసమే వచ్చాడంటావా? ఆడు కనిపించడం లేదనే వార్త చాలా దూరం పోయినదే. వాణ్ణి వెతికించడానికి పోలీసులు వచ్చినారంటే వాడి వెనకాల పెద్ద పెద్దోళ్ళు ఉండారు. ఇప్పుడు భరత్ వస్తే ప్రాబ్లం అవుతుంది కదా నాన్న? వస్తే కదరా సమస్య, కానీ రావాలంటే అంత సులభం కాదు. ఇది ఈ వీరభద్రం ఉండే ఊరు. ఇక్కడ నేనే రాజు, నాదే రాజ్యం. రేపు నీకు పెండ్లి జరిగేంత వరకు ఎవ్వడు రాడు, రాలేడు. వదనరా. నీరజా, ఏంటి మేడం? ఇదిగో
వీటిలో రేపు ఉదయాన్నే చంద్రికని పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు ఏ చీర కట్టుకోవాలి, పెళ్లి జరిగేటప్పుడు ఏ చీర కట్టుకోవాలి, తలంబ్రాలకి ఏ చీర కట్టుకోవాలి, అప్పగింతలకి ఏ చీర కట్టుకోవాలి, ప్లీజ్ సెలెక్ట్ చేయవా? ఏంటి చూస్తున్నావు? సెలెక్ట్ చెయ్యి. ఏంటి అలా చూస్తున్నావు? సెలెక్ట్ చెయ్యి. మీ మొహాన పెళ్లిరాత లేకపోయినా పెళ్లిలో దేని తర్వాత ఏదనేది మాత్రం చాలా చక్కగా గుర్తుపెట్టుకున్నారు మేడం. 3-4 సార్లు పెళ్లికి రెడీ అయ్యి ఫెయిల్ అయ్యానే, ఆ మాత్రం గుర్తుండదా? అంతే మేడం, ఇలా పాపాల మీద పాపాలు చేస్తుంటే ఈ జన్మలోనే కాదు మీకే జన్మలోనూ పెళ్లి జరగదు. ఏంటే ఈ రోజు ఉదయం నుంచి దవడ పగల్లేదని బాగా దిగులు పెట్టుకున్నట్టున్నావు. నన్ను కొడితే ఏముంది మేడం, కాసేపు బాధపడతాను, ఆ తర్వాత మామూలైపోతాను. కానీ మీరు చేసే పని వల్ల పాపం చంద్రిక జీవితం నాశనం అయిపోతుంది. నేనేం చేశాను నీరజా? అసలు ఇందులో నాకేవైనా సంబంధం ఉందా చెప్పు? ప్రతిసారి నేనేదో చేస్తే చంద్రికకి ప్రాబ్లం వచ్చేది, కానీ ఈసారి తనంతట తానే సమస్యని కొని తెచ్చుకుంది. నీరజా, అసలు ఇక్కడికొచ్చి చంద్రిక కౌశిక్కి భార్యగా నటించడానికి నాకు ఏవైనా సంబంధం ఉందా చెప్పు? భరత్ మాయమైపోవడానికి నాకు ఏమైనా సంబంధం ఉందా? లేదు. సిద్ధుతో పెళ్లికి చంద్రిక ఒప్పుకోవడానికి నాకు ఏమైనా సంబంధం ఉందా? లేదు. అసలు ఇక్కడ జరిగే దేనిలోనూ నాకు సంబంధం లేదు. కాకపోతే ఇక్కడ జరిగేవన్నీ నాకు ఫేవర్గా మార్చుకుంటున్నాను అంతే. నాకెందుకు మీ మీదే అనుమానంగా ఉందండి. భరత్ బాబుని మీరే దాచారు కదా, చంద్రికని రెచ్చగొట్టి తని పెళ్లికి ఒప్పుకునేలా చేశారు. ఇదంతా మీ డ్రామానే కదా? ఓసి పిచ్చి నీరజా, నీ భాషలో చెప్పాలంటే స్క్రిప్ట్ ఇప్పుడు మన చేతిలో లేదు. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ అన్నీ వాళ్ళవి. మనం కేవలం డైలాగ్స్ చెప్పడం, వెళ్ళిపోవడం అంతే. నేను నమ్మను మేడం. అబ్బా ఏంటి నీరజా ఇది? నమ్మనంటే ఎలా చెప్పు? అసలు భరత్ ఇక్కడ ఉంటే నాకు, భరత్కి, చంద్రికకి, సిద్ధుకి అదే ముహూర్తానికి పెళ్లి చేస్తామని లక్ష్మి గారు, వీరభద్రం గారు మాటిచ్చారు. అలాంటి గోల్డెన్ ఛాన్స్ పోగొట్టుకుంటానా? ఇప్పుడు భరత్ వచ్చినా నాకు లాభమే, రాకపోయినా నాకు లాభమే. ఇన్నాళ్లకు ఆ దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చాడు. భరత్ని నా సొంతం చేసుకోవడానికి నాకు గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చాడు. దీన్ని ఎంజాయ్ చేయాలి నీరజా. వచ్చి శారీ సెలెక్ట్ చేయి. ఏమో మేడం, చూస్తూ చూస్తూ చంద్రిక అన్యాయం జరుగుతుంటే చూడలేకపోతున్నాను. ఐఎమ్ సారీ. హే, ఏంటే దాని మీద అంత సింపతి చూపిస్తున్నావు? ఎవరు అడ్డొచ్చినా సరే చంద్రిక, సిద్ధుల పెళ్లి ఆగదు. భరత్ నా సొంతం కాకుండా ఎవ్వరూ ఆపలేరు. అసలు ఈయన ఏమైపోయారు? అయ్యో ఛా, ఎక్కడికి వెళ్ళిపోయారు? రేపు తెల్లారితే పెళ్ళంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో, జరిగిందంతా చెప్పేసి పెళ్ళి ఆపితే అసలు హంతకుల్ని పట్టుకోవడం జరగదు. ఇన్నాళ్ళు పడిన కష్టం అంతా వృధా అయిపోతుంది. నేను ఇప్పుడు ఏం చేయాలి? అమ్మ చంద్రిక, బిడ్డని పడుకోపెట్టేసినాను. నువ్వు కూడా తొందరగా పండుకోమ్మా, తెల్లారితే పెండ్లుండదు కదా. ఇట్నే ఉంటే మొహం అంతా పీకిపోతాదమ్మీ. హాయిగా నిద్రపో. రేపటి నుంచి నీ జీవితం అంతా మారిపోతాది. మళ్ళీ నీ జీవితంలో సంతోషాలు వస్తాయమ్మీ. అత్తయ్య, భరత్ గారు ఇంకా రాలేదు. ఒకసారి ఆయన గురించి తెలుసుకుంటే మంచిదేమో కదా. ముందు నీ పెళ్ళి అయిపోని అమ్మీ, ఆ తర్వాత తెలుసుకుందాంలే. వచ్చినాక కూర్చోపెట్టి ఎందుకిట్ట చేసినావని నిలదీద్దాంలే. అంతే కదమ్మీ,
పెళ్ళి అయిపోయిన వెంటనే ఈ ఆస్తి మొత్తం మీ ఇద్దరి పేరు మీదకి మార్పిచ్చేస్తాను. మీరిద్దరూ సంతోషంగా ఉండాలి. ఇన్నాళ్ళు నీ పేరు మీద ఆస్తి మార్పిద్దామని ఎన్నోసార్లు అనుకున్నాను, కానీ ఏదోటి అడ్డు పడతానే ఉండదు. ఇప్పటికి ఏ అడ్డు లేకుండా ఆస్తి నీ పేరు మీదకి చేరతాది. అది కాదత్తయ్య, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏందమ్మే అది? లచ్చమ్మా, అది అత్తయ్య, అదుగు మీ మావ ఎందుకు పిలుస్తా ఉండాడు. నేను పోతాను, రేపొద్దుటే లేవాలా, తొందరగా పండుకో. లచ్చమ్మా, వస్తున్నా, నువ్వు నిద్రపోమ్మా. ఏంటి చంద్రిక, పెళ్లిదాకా కూడా ఆగేలా లేవు? పెళ్లికి ముందే ఆవిడతో నిజాలు చెప్పేయాలని డిసైడ్ అయినట్టున్నావు కదా? ఏం చెప్తావు చంద్రిక? నేను కౌశిక్ భార్యని కాదు, నాకు కౌశిక్కి ఏ సంబంధమూ లేదు, నేను భరత్ భార్యాభర్తలం అని చెప్తావు, అంతేనా? ఇంత దూరం వచ్చాక నువ్వు చెప్తే మాత్రం ఎవరు పట్టించుకుంటారు చంద్రిక? ఆలోచించు. రేపు పెళ్లి పెట్టుకొని నువ్వేం చెప్పినా అది అబద్ధమే అవుతుంది. అంతేకాదు, భరత్కి నీకు అక్రమ సంబంధం అంటగడతారు. కట్టుకున్న భర్తతో అక్రమ సంబంధం అంటగట్టడం అంత ట్రాజడీ సిచ్యుయేషన్ నీకు తప్ప ఇంకెవ్వరికీ రాదు. నీకు వేరే మార్గం లేదు చంద్రిక. నువ్వు ఈ పెళ్లి చేసుకోవాల్సిందే, లేదా కాళ్ళు చేతులు కట్టైనా నీ పెళ్లి జరిపించేస్తారు. నువ్వు సిద్ధుతో సెటిల్ అయిపో, నేను భరత్ని సొంతం చేసుకుంటాను. చెప్పాను కదా, నీ ఓవర్ కాన్ఫిడెన్సే నీకు ఈ పరిస్థితిని తీసుకొచ్చింది. రేపు జరగబోయే పెళ్లికి రెడీ అయిపో. గుడ్ నైట్ చంద్రిక. అయ్యో, ఎక్కడున్నారు? అసలు నీ గండం నుంచి ఎట్లా బయటపడాలి? రేపు తెల్లవారితే నా జీవితం తల్లకిందులైపోతుంది. రేపొచ్చి మీరు పెళ్ళి ఆపకపోతే నా ప్రాణం పోతుంది. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూఢలోకం. కొడిగట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా? ఓ తాళంటే తాడనే తలచాను నాడు, అది ఏదో తెలిసేను నేడు. ఆ తాళి పెళ్లికే రుజువన్న నిజము, తరువాత తెలిసేమి ఫలము. అరే ఒరే ఒరే ఆగరా, ఏందిరా అంత ఆత్రపడతా ఉండవు? పంతులు గారు వచ్చి చేస్తారులే. ఏం పర్లేదు మామ. అయ్యా నమస్కారం. అయ్యా నమస్కారం. ఏంది పంతులు గారు, ముహూర్తం ఎప్పుడో మీరు వచ్చేటప్పుడు ముందుగా రాబళ్ళా? అయ్యా, నేను టైం చూసుకునే వస్తున్నానండి. అనుకున్న టైం కల్లా పెళ్లి జరిపించే బాధ్యత నాది. మీరు కంగారు పడి నన్ను భయపెట్టకండి, మంత్రాలు మర్చిపోతాను. అంత పని చేయమాకండి, వెళ్ళండి, వెళ్ళి మీ పనులు చూడండి. అలా అన్నారు, బాగుంది. ఏమిటి బాబు ఇది, అందరికంటే ముందే వచ్చి కూర్చుండిపోయావు? నేను ఇంకా గణపతి పూజ చేయలేదు బాబు. నువ్వు ఏకంగా పెళ్లి కొడుకు వేషంలోనే వచ్చి కూర్చుండిపోయావు. నేను పిలిచినప్పుడు రావాలి బాబు. ఎప్పుడు పిలిచినా నన్నే కదా. మీరు చేసే పూజ ఏదో మీరు చేసుకోండి, నేను ఇక్కడే కూర్చుంటాను. పెళ్లికి బాగా మొహం వాచినట్టున్నావు. సరే సరే కూర్చోండి బాబు. ఓం శ్రీమన్మహాగణ మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. అయం ముహూర్తస్ ముహూర్తోస్తు
సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ నవ్వులే మాయే వాడలోన, రాగి బిందెత నీరమణి గీతలకు పోస్తే రాములోరు రాకపోయే నమ్మో ఈ వాడలోన. రెడీనా? అయ్య బాబోయ్, బ్యూటిఫుల్ చంద్రిక, లవ్లీ. ఎంత అందంగా ఉన్నావో తెలుసా చంద్రిక? పెళ్లి కళ అలా ఉట్టి పడుతుందంటే నమ్ము. చూడు చంద్రిక, కోట్ల రూపాయల ఆస్తి నీ చేతికొస్తుంది. నువ్వంటే పడి చచ్చే సిద్ధు నీకు భర్త కాబోతున్నాడు. పెళ్లి కూతుర్ని పిలవడానికి ఇంకా ఎంత టైం ఉందో కనుక్కొని వస్తాను. ఏంటి చంద్రిక ఇలా జరుగుతుంది? భరత్ బాబు రాకపోతే ఘోరం జరిగిపోతుంది. రుద్రానికి కూడా భరత్ బాబు గురించి తెలీదు. దొరికిందే ఛాన్స్ అని మీ పెళ్లి తొందరగా జరిపిస్తే తనకి అడ్డు తొలగిపోతుందని ఫిక్స్ అయింది. ఇప్పుడేం చేస్తావు? నువ్విప్పుడేమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నావని నాకు తెలుసు. చెప్పు చంద్రిక, నువ్వేం చెప్తే అది చేస్తాను. నీ మాటలెవ్వరూ నమ్మకుండా ఆ రుద్రాణి మాయ చేసింది. నువ్వు నిజం చెప్పినా సరే ఇప్పుడు ఈ పెళ్ళి ఆగదు. చంద్రికే సిస్టర్. అరే వస్తుంది సిద్ధు, ఆగు, తను రెడీ అవుతుంది. ఇంత తొందరపడితే ఎలా? రెడీ అవుతుంది అత్తయ్య. అలాగా? అమ్మా, పైకెళ్ళి ఆ ఎమ్మి ఉందో లేదో చూడు, జాగ్రత్తగా గమనిస్తా ఉండు. ఇది ఆపాలి అంటే ఒక్క మీనాక్షి గారి వల్లే అవుతుంది. చంద్రిక, నేను వెంటనే ఆవిడకి ఫోన్ చేసిస్తాను, నువ్వు మాట్లాడు. ఇదిగో అమ్మి, నీ పేరేంది? నీరజ అండి. నువ్వేం చేస్తుండావు? ఆడికి పోయి లచ్చమ్మక్క సాయిగా ఉండొచ్చు కదా, వెళ్ళు. అది పెళ్లి కూతురు దగ్గర ఎవరూ లేరు. ఏడికైనా పారిపోతుందా ఎమ్మే? ఏనా కదా ఉండాది. అంటే ఏదైనా అవసరమైతే. ఏమన్నా అవసరమైతే నేను చూసుకుంటా గాని నువ్వు పో. ఏమి బయటికి పోయి పనులు చూడమంటే ఈయన్నే నిలబడి సైకిల్ చేస్తా ఉండవు? నువ్వేమైనా సినిమాలో హీరోయిన్వి అనుకుంటా ఉండావా ఏంది? సక్కంగా పట్టు చీర కట్టుకొని నిల్చునేదానికి పో. ఎల్లి ఆడ పనులన్నీ చూడు పో. ఎల్లు. ఏందమ్మే, పెళ్లి కూతురుగా సక్కంగా ఉండవు. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. అక్షంతలు వేసి నమస్కారం చేసుకో బాబు. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో. పంతులు గారు. ఏంటి బాబు? అది అమ్మాయిని ఎప్పుడు పిలుస్తారు? ఇంకా సమయం ఉంది, ఇంకా పూర్తి కాలేదు బాబు. ఈ పూజలన్నీ తర్వాత చేయొచ్చు, ముందు అమ్మాయిని పిలవండి. ఇందాక మొహం వాచిపోయి ఉన్నావన్నాను కానీ నిజానికి కరువు వాచిపోయి ఉన్నావని అర్థం అవుతోంది. కాసేపు ఓపిక పట్టు. అమ్మా, పెళ్లి కుమార్తెను త్వరగా తీసుకురండి. అమ్మా, విన్నావుగా, పెళ్లి కూతుర్ని తీసుకొని రావాలంటున్నారు. వెళ్ళండి. అమ్మి పద. వెళ్ళండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతి సీదసాదనం. అక్షంతలు వేసి నమస్కారం చేసుకో బాబు. ప్రణో దేవీ సరస్వతి.
అమ్మి చంద్రిక, పంతులు గారు రమ్మంటున్నారు. లచ్చమ్మా. రామ్మా. రుద్రాణి, ఆ కొబ్బరి బొండం ఈ అమ్మి చేతికి. లచ్చమ్మా, ఆ ఎమ్మిని తీసుకొని రా. వస్తున్నానయ్యా. రుద్రాణి, అవతల ముహూర్తానికి టైం అవుతా ఉండాది. ఆ అమ్మిని వేగి తీసుకొనిరా. సరే అత్తయ్య. వెళ్ళు, తొందర కాని. లా 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 లో లాలీ లా 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 లో లా 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 లో లాలీ లా 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 లో. మొన్న బడిలో దోస్తు ఊరా, నిన్న మెడలో పుస్తే ఊరా. కన్నీటి మడుగులోకి తోసి వేస్తివిరా. లా 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 లో లాలీ లా కమాన్ చంద్రిక, లెట్స్ గో. లా లా లో రా వెళ్దాం, చలో. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసవదనాం పద్మపత్రాయితాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేవ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమయదాం భక్తనమ్రాం భవానీం. 30 ఏండ్ల నా కళ, ఈ ఆస్తి కోసం ఈ ఇంటి కల్లుడుగా వచ్చి ఎన్ని దినాలు కాసుకొని కూర్చుంటాను. నా వల్ల కానిది ఈరోజు నా కొడుకు నిజం చేయబోతున్నాడు. ఈ పెండ్లితో ఈ ఆస్తి నా సొంతం కాబోతుండాది. రెండు రోజుల కిందట వీరభద్రం గారి ఇంటికి వచ్చిన ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ లిస్టు నాకు కావాలి. వెంటనే పంపించండి. సార్, ఆ భరత్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దొరికింది సార్. అతన్ని దాచిన ప్లేస్ని ట్రేస్ అవుట్ చేసాం సార్. ఆపండి, ఆపండి, ఆపండి. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఆ మాట అనడానికి మీకేం అర్హత ఉంది? పెళ్లి ఆపడానికి మీకేం హక్కు ఉంది? సిద్ధు, రా. వచ్చిన మెళ్ళో తాళి కట్టు, వచ్చిన మెళ్ళో తాళి కట్టు, వచ్చిన మెళ్ళో తాళి కట్టు.